సార్ ఇజ్రాయెల్ పైన ఇరాన్ భీకరమైన దాడులు చేస్తుంది సార్. ముఖ్యంగా లాంటి సూపర్ సోనిక్ బాంబులతో, అలాగే క్లస్టర్ బాంబులతో మొత్తం కూడా దాడులకు పాల్పడిందని కూడా చెప్తున్నారు. సో, ఇప్పుడు ఇజ్రాయెల్‌లో పరిస్థితి అల్లకల్లోలంగా మారిపోయిందని కూడా చెప్తున్నారు. సో, సైరన్‌లు మోగుతున్నాయి. మొత్తం బంకర్‌లలో దాక్కుంటున్నారు. అటువంటి పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. అసలు ఏం జరుగుతుంది మరి ఇజ్రాయెల్‌లో? ఈ క్లస్టర్ బాంబుల్ని బ్యాన్ చేశారని కూడా చెప్తున్నారు. మరి ఇరాన్ ఎలా ఉపయోగించగలుగుతుంది వీటిని? ఓవరాల్‌గా వీటి పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ ఇజ్రాయెల్‌లో? ఇజ్రాయెల్ ఊహించని స్థాయిలో ఇజ్రాయెల్‌కి నష్టం జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం ఆపరేషన్ లయన్, రైజింగ్ లయన్ అనేది ఇజ్రాయెల్ స్టార్ట్ చేసింది 13వ తేదీ. దానికి ప్రతీకారంగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 ఫేజ్ 3 అనేది ఇది చేసింది. ఎందుకంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనేది 2024 ఏప్రిల్‌లోను, 2024 అక్టోబర్‌లోను ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. అప్పుడు అంత నష్టం ఇజ్రాయెల్‌కి జరగలేదు. అయితే ఇప్పుడు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఫేజ్ 3లో మాత్రం ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 400 మిసైల్స్‌ని ఇరాను ఇజ్రాయెల్ మీద వేసింది. ఈ 400 మిసైల్స్‌లో రకాలు చెప్పాలంటే డ్రోన్స్ ఉన్నాయి, రాకెట్లు ఉన్నాయి, క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి, బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, హైపర్ సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. ఈ 5 రకాల మిసైల్స్‌ని చేసింది. అయితే ఇజ్రాయెల్ దగ్గర వీటిని అడ్డుకునే టెక్నాలజీ కూడా బలంగానే ఉంది. యారో 3 ఉంది, డేవిడ్ స్లింగ్ ఉంది, ఐరన్ డోమ్ ఉంది. అవి కాకుండా అమెరికాకు సంబంధించిన ప్యాట్రియేట్, తర్వాత జోర్డాన్‌కి సంబంధించిన కొన్ని డిఫెన్స్ సిస్టమ్స్ ఇవి కూడా ఇరాన్ వేసే మిసైల్స్‌ని ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఇరాన్ సిరియా, జోర్డాన్ భూభాగం అంటే ఆకాశం మీద పొయ్యి మాత్రమే వెయ్యాలి. వేరే మార్గం లేదు వాళ్ళకి. కాబట్టి జోర్డాన్ దాన్ని అడ్డుకుంటుందని చెప్తున్నారు. సో అయినప్పటికీ ఈ అన్ని రకాల డిఫెన్స్ సిస్టమ్‌ని బ్రేక్ చేసుకొని కొన్ని మిసైల్స్ అయితే పడుతున్నాయి. మొదట్లో ఈ ఇజ్రాయెల్ మిసైల్స్ 90 అంటే ఇంటర్సెప్టింగ్ డిఫెన్స్ సిస్టమ్ 90% సక్సెస్ రేట్ ఉంటే అది రాను రాను 60% పడిపోయిందని చెప్తున్నారు. అంటే ఇరాను ఆ డిఫెన్స్ సిస్టమ్‌ని బ్రేక్ చేయలేదు. ఇప్పుడు మనం 2 రకాల ప్రమాదాల గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ 2 రకాల ప్రమాదాలలో ఒకటి క్లస్టర్ బాంబు, రెండోది పతా అనే హైపర్సోనిక్ మిసైల్. ఫస్ట్ క్లస్టర్ బాంబ్ అంటే ఏంటి? దీని ఎన్ని దేశాలు బ్యాన్ చేశాయి? ఇరాన్ ఇలా వేయడం ఇల్లీగలా, లీగలా? ఈ విషయాలు మాట్లాడదాం. సో ఈ క్లస్టర్ బాంబ్ అంటే అర్థం ఏంటంటే దీన్ని క్లస్టర్ మ్యూనిషన్ అని కూడా అంటారు. అంటే ఒక బాంబులోనే అనేక చిన్న బాంబులు ఉంటాయని మనం అందరికి అర్థమయ్యేటికి చెప్పాలంటే బాంబులెట్స్ అంటారు. ఈ ఒక పెద్ద దాంట్లో అనేక చిన్నవి స్ప్రెడ్ అయిపోతాయి. స్ప్రెడ్ అయిపోయి ఇది ఒక 8 కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా వెళ్ళిపోవద్దు. ఒక చోట వేస్తే 8 కిలోమీటర్ల రేడియస్‌లో స్ప్రెడ్ అయిపోతాయి. ఒక 20 50 అలాగా స్ప్రెడ్ అయిపోతాయి. సో స్ప్రెడ్ అయిపోయి వాటి వల్ల దెబ్బ తగులుతుంది. అంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇది హైట్ 7 కిలోమీటర్ల పైనుంచి అక్కడే చీలిపోతాయి అన్నమాట. సబ్ మ్యూనిషన్స్ అంటారు వీటిని. అంటే చిన్న చిన్న బాంబులు అనుకోవచ్చు. చిన్న చిన్న బాంబులుగా చీలిపోయి ఆ 8 కిలోమీటర్ల రేడియస్‌లో పడతాయి. ఇందులో ఒక డేంజర్ ఏంటంటే యూఎక్స్ఓ అంటారు. యూఎక్స్ఓ అంటే అన్‌ఎక్స్‌ప్లోడెడ్ ఆర్డినెన్స్ అన్నమాట. అంటే కొన్ని అప్పటికప్పుడు ఎక్స్‌ప్లోడ్ కావు. వాటి మీద ఏదైనా ప్రెషర్ పడినప్పుడే ఎక్స్‌ప్లోడ్ అవుతుంది. వాటి మీద మనుషులు, జంతువులు కాలేయడమో, లేకపోతే తాకడమో, పట్టుకున్నప్పుడు అది బ్లో అవుతుంది. అది ఎక్కడెక్కడ పడ్డాయో కూడా తెలీదు. సో ఇది ఇంకా డేంజర్ అన్నమాట. వాళ్ళ పిల్లలు అదేమన్నా వస్తువు అనుకోని పట్టుకోవచ్చు. అట్లా అది అక్కడ ఉండిపోతుంది. అంటే ఒక రకమైన ల్యాండ్ మైన్స్ లాగా ఉండిపోతాయన్నమాట. ఇది మరింత డేంజర్ అన్నమాట. సో ఇది ఎక్కువగా డిస్ట్రక్షన్ చేయగలుగుతుంది. ఇది ఒక్కొక్కసారి ఒక పెద్ద బాంబు ఒక దాని నుంచి వేస్తాయి. అంటే మిసైల్స్ ద్వారా వేస్తారు వీటిని, ఆర్టిలరీస్ ద్వారా వేస్తారు, షెల్స్ ద్వారా వేస్తారు, ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా కూడా ఇది వేస్తారు. ఇది ఇప్పుడు ఇజ్రాయెల్‌లో వేశారని దానివల్ల పెద్ద నష్టాలు జరుగుతున్నాయనేది అంటున్నారు. ముఖ్యంగా 2 నగరాల్లో వేశారని చెప్తున్నారు. ఓర్ ఎహూడా అనే నగరంలో, తర్వాత అజోర్ అనే నగరంలో వేశారని ఐడిఎఫ్ ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళ ప్రతినిధి ప్రకటించారు. అయితే ఇది ఎన్ని వేశారని చెప్పలేదు. వాళ్ళు ఈ 2 నగరాల్లో మాత్రం వేశారనేది ప్రస్తుతానికి చెప్పారు తప్ప ఎన్ని అనేది చెప్పట్లేదు. అయితే దీన్ని 2008లో
కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యూనిషన్ అనే ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో 111 దేశాలు సంతకం చేశాయి. 12 ఎంటిటీస్ అంటారు, అంటే దేశాలు కానీ నాన్ సావరెన్ టెరిటరీస్ ఉంటాయి, అవి కూడా సంతకాలు చేశాయి. ఓవరాల్ గా 111 దేశాలు అనుకోవచ్చు. 111 దేశాలు సంతకం చేశాయి కాబట్టి వాళ్ళు దాదాపు 90% ఉత్పత్తిని ఆపేశారు. ఆ దేశాలు వీటిని అసలు తయారు చేయడమే మానేశారు. కానీ ఈ ఒప్పందంలో సంతకం చేయని దేశాలు కొన్ని ఉన్నాయి. అవేవిరా అంటే ఇజ్రాయెల్, ఇరాను, అమెరికా, చైనా, రష్యా, ఇండియా. ఇవేవి సంతకం చేయలేదు కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఇచ్చు. ఇజ్రాయెల్ కూడా గతంలో లెబనాన్ మీద కూడా వేసింది. అట్లాగే రష్యా ఉక్రెయిన్ మీద కూడా వీటిని వేసింది అనమాట. ఎందుకంటే ఈ కన్వెన్షన్ లో సంతకాలు చేయలేదు కదా, కాబట్టి ఇరాన్ వేయడం లీగల్ అన్నమాట, తప్పేం లేదు. కాకపోతే జనావాసాల మీద వేయడం మాత్రం వార్ క్రైమ్ కిందకు వస్తుంది. ఇరాన్ అది ఖండిస్తుంది. నేను జనావాసాల మీద వేయట్లేదు, ఓన్లీ మిలిటరీ స్థావరాల మీద, ఎయిర్ బేసిస్ మీద, పోర్టుల మీద, ఆయిల్ వీటి మీద వేస్తున్నాను. కొన్ని జనావాసాల మరుగున మిలిటరీ వాళ్ళు ఉంటున్నారు ఇజ్రాయెల్లో, అది మేము గుర్తించి వేస్తున్నాము. హాస్పిటల్ కూడా అలాంటిది. సొరోకా హాస్పిటల్ మీద మేము డైరెక్ట్గా వెళ్ళలేదు, పక్కనున్న మిలిటరీ స్థావరం మీద వేస్తే దాని రిపర్కషన్స్ హాస్పిటల్ మీద పడింది. అంత తప్ప మేము హాస్పిటల్ టార్గెట్ చేయలేదని ఇరాన్ చెప్తుంది. సో ఏదేమైనా ఈ క్లస్టర్ మినిషన్, లేదా అందరికి అర్థం అవ్వాలంటే క్లస్టర్ బాంబు వల్ల ఈ చాలా తీవ్రమైన నష్టాలు ఇజ్రాయెల్ ఎదుర్కొందని చెప్తున్నారు. రెండవది ఫతే. ఈ ఫతే 1 అనే ఒక మిసైల్ ఏంటంటే, ఇది వాళ్ళు అక్కడ రాసుకున్నారు ఇరాన్లో. దీనికి కొమేని పేరు పెట్టి 400 సెకండ్లలో మేము ఇరాన్ నుంచి టెల్ అవీవ్కి ఇది వెళ్ళగలుగుతుందని రాసుకున్నాం. అంటే వేగం దీనిది ఎట్లా ఉంటుందంటే, గాలి కంటే 5 నుంచి 25 రెట్లు వేగం ఉంటుంది. అంటే ఒక సెకనుకు 5 కిలోమీటర్ల వేగంతో ఇది వెళ్తుంది. పైగా ఇది ఎలా వెళ్తుంది, ఒకే స్ట్రైట్ గా వెళ్తే వాళ్ళు డిఫెన్స్ ఇంటర్సెప్టర్లు కొట్టేస్తాయి కాబట్టి రూట్ మార్చుకోగలదు, వాటిని తప్పుకుంటూ వెళ్ళగలదు. సో అంత శక్తివంతమైన ఇది ఇప్పుడు ఉపయోగించారని చెప్తున్నారు. దీనివల్ల వాళ్ళ నగరాలు టెల్ అవీవ్ కానీ, హైఫా అంటే ఇజ్రాయెల్లో నార్త్ వైపు ఉన్నవి, సౌత్ వైపు ఉన్నవి ఎక్కువగా ఇరాన్ అటాక్ చేస్తుంది. టెల్ అవీవ్ కానీ, హైఫా వచ్చి నార్త్ వైపు ఉంటుంది. ఇక్కడ పెద్ద పోర్ట్ ఉంది, కెమికల్ పోర్ట్ కాంప్లెక్స్ ఉంది, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఉంది. ఈ పోర్ట్ లో మన అదాని పెట్టుబడులు కూడా ఉన్నాయి ఈ మధ్య. దాని మీద నేను సపరేట్ వీడియో మాట్లాడతా. అదాని కూడా $4 బిలియన్ల అక్కడ పెట్టుబడి పెట్టాడు ఈ పోర్ట్ లో. సో ఈ పోర్ట్ మీద దాడి చేసి కొంతవరకు ధ్వంసం చేసింది. అట్లాగే బీర్ షాపా, మొన్న సొరోకో హాస్పిటల్ కానీ, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, టెక్ పార్క్ కానీ, వీటన్నిటి అవన్నీ ఉన్నాయి. బీర్ షాపా ఇది సౌత్ లో ఉంటుంది. అట్లాగే రెహోవట్, బ్యాట్యామ్, తమ్రా ఇలాంటి అనేక నగరాల మీద, నగర ప్రాంతాల మీద, అర్బన్ సెటిల్మెంట్స్ మీద పెద్ద ఎత్తునైతే వేస్తుంది. దీనివల్ల ఇది వేగాన్ని దీన్ని అడ్డుకోలేకపోతున్నాయి అవి అని చెప్తున్నారు. రెండవది ఏంటంటే, వాళ్ళు అడ్డుకోవడానికి ఒక యారో, వాళ్ళది ఇందాక చెప్పినట్టుగా యారో ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక యారో ఉపయోగించాలంటే వాళ్ళకి దాదాపు 700 మిలియన్ అవుతుంది ఖర్చు ఒకదానికి. అదే ఇరాన్కి పెద్ద ఖర్చు కాదు. ఇప్పటివరకు మనం ఖర్చు ఒకంగా చూస్తే రోజుకి ఇజ్రాయెల్కి ఖర్చు ఎంత అవుతుందంటే $512.5 మిలియన్ల ఖర్చు అవుతుంది ఒక రోజుకి ఇది ఇజ్రాయెల్కి. ఇరాన్కి ఎంత అవుతుంది ఒక రోజు కంటే జస్ట్ 125 మిలియన్లు మాత్రమే అవుతుంది. ఎందుకు తేడా అంటే, ఇరాన్ ఉపయోగించేవన్నీ తక్కువ ఖర్చుతో ఉండేవి, ఈ మిసైల్స్, డ్రోన్స్ ఇవన్నీ. ఇజ్రాయెల్ వాడే డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని కూడా ఎక్కువ ఖర్చు ఉండేది. ఈ యారో అనేది రోజుకి ఒక 700 నుంచి, కొన్ని 700 ఉంటే కొన్ని $200 మిలియన్ ఒక ఇంటర్సెప్ట్ ఖర్చు అవుతుంది. రెండోది, ఒకదాన్ని తయారు చేసే లోపల, ఒక డిఫెన్స్ ఇంటర్సెప్టర్ ని తయారు చేసే లోపల ఇరాన్ 2 తయారు చేయగలదు అనమాట, అంటే డబుల్ తయారు చేయగలదు. అందువల్ల ప్రొడక్షన్ క్యాపబిలిటీ ఇరాన్కి ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు ఈ 9 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్కి $5 బిలియన్ ఖర్చు అయిందని చెప్తున్నారు. ఇరాన్కి మాత్రం 2.5 బిలియన్, అంటే ఇజ్రాయెల్ పెట్టిన ఖర్చులో సగమే పెట్టింది. అంటే ఇజ్రాయెల్ ఏమో వాళ్ళ మిలిటరీకి ఎక్కువ ఖర్చు అవుతుంటే, ఇరాన్లేమో ఇన్ఫ్రాస్ట్రక్చరు, బిల్డింగ్స్, తర్వాత ఆయిల్, ఇవి
న్యూక్లియర్ ఫెసిలిటీస్ వీటి వల్ల ఆయన ఖర్చు అన్నమాట. సో ఈ విధంగా అటు ఖర్చు పరంగా ఎక్కువ అవుతుంది, డిఫెన్స్ పరంగా అది వీక్ అవుతుంది ఇజ్రాయిల్. రాను రాను ఇరాన్ బలపడుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ 12 గంటల్లో ఇజ్రాయెల్ డామినేట్ చేయగలిగింది. తర్వాత నుంచి ఇరాన్ ప్రిపేర్ అయింది. సో లాంగ్ టర్మ్ వార్‌కి ఇరాన్ ప్రిపేర్ అయింది క్లియర్‌గా. అందుకనే ఇరాన్ దెబ్బ కొట్టగలుగుతుంది. ఎప్పుడూ లేనంతగా ఇజ్రాయెల్ దెబ్బతింటుంది దీనివల్ల అనేదైతే చెప్తున్నారు. ఇప్పటివరకు మనకు అందుతున్న ఇజ్రాయెల్‌లో కూడా ఏందంటే మీడియాని అలౌ చేయట్లేదు. వేరే మీడియాని వాళ్ళకి అనుకూలమైన మీడియా మాత్రమే ఉంది. సిఎన్ఎన్ లాంటిది ఉంది తప్ప అల్ జజీరా లాంటివి లేవు. ఇరాన్‌లో కూడా అంతే. ఇప్పటివరకు ఏందంటే అందుతున్న సమాచారం బట్టి 24 మంది చనిపోయినారు. 1200 మంది గాయపడ్డారు ఇజ్రాయెల్ అని చెప్తున్నారు. ఇరాన్‌లోకి వచ్చేసరికి 600 మంది చనిపోయినారు. 2000 మందికి పైగా గాయపడ్డారు అనేది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇజ్రాయెల్‌ని అయితే పెద్ద దెబ్బే ఇరాన్ కొట్టుతూ ఉందనేది మనకు అర్థమవుతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.